దానితో సిరాతో కాకుండా మెత్తని హృదయం వలనే ఈ పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో ఇది క్రొత్త నిబంధన చూపిస్తున్న సహోదరులారా. మొదటి పలకలు ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నప్పుడు రెండోసారి తీసుకుని వెళ్తున్నటువంటి పలకలు క్రొత్త నిబంధన చూపిస్తున్నది. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిచర్య, రెండు క్రొత్త నిబంధన యొక్క పరిచర్య. ఇప్పుడు మెత్తని హృదయముల మీద రాసిన ఈ మెత్తని హృదయం అనే పలక మీద రాసినటువంటి మాటలు ఏంటో తెలుసా? క్రీస్తు జీవాత్మతో రాస్తున్నాడట. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సిరాతో రాయబల్ల. స్తోత్రం. ఇక్కడ మంచిగా తెలుసుకోండి. ఇక్కడ ఈ అక్షరాలు దేనితో రాయబడ్డాయండి? మామూలు భౌతికంగా అర్థం చేసుకోండి. ఈ అక్షరాలు దేనితో రాయబడ్డాయి? ఇంకే కదా, శిరాయే కదా. కానీ సహోదరులారా, ఈ శిరాతో రాయబడిన అనగా ఈ అక్షరంగా చదివితే ఈ మనిషి అన్నాడు బ్రతకలేడండి. ఈ అక్షరములో శిరాలో ఉన్న క్రీస్తు జీవాత్మను మనం తీసుకోగలం. అర్థమైందండి? అర్థమవుతుందా? అయితే ఇప్పుడు కోపముతో పలక పగలగొట్టాం కదా, ఇప్పుడు నిదానంతో ఆలోచించి ఖాళీ పలకలతో జీవము కలిగిన దేవుని యొద్దకు రండి. స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవము కలిగిన దేవుని యొద్దకు రండి. ఆయన జీవాత్మతో ఈ హృదయం అనే పలకల మీద క్రీస్తు తన ఆత్మతో రాస్తాడు. హృదయములో రాస్తాడు. తన మాట, తన శాసనము, తన